ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే, హెడ్ పార్ట్ అనేది మనం రెడీ చేసుకోవడం జరిగింది. అంటే నాకు కావాల్సినవంతా కూడా అలైన్‌మెంట్ ఇవంతా కూడా మనం చేసుకోవడం జరిగింది. సో, ఇది అయిన తర్వాత మనం కంటెంట్ ఆఫ్ మ్యాటర్‌లోకి మనం వెళ్ళాలి. ఓకే. ఇక్కడ కంటెంట్ ఆఫ్ మ్యాటర్‌లోకి మనం వెళ్ళాలంటే, మొదట నాకు ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళాలంటే నేనక్కడ ఏంటి యాడ్ చేయాలనుకుంటున్నాను అని. ఓకే. సో, అందుకు నేనిక్కడ ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ నేను న్యూస్‌ని ఏం చేస్తున్నానంటే, ఒక డాక్యుమెంట్‌లోకి యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్‌లైన్ తీసుకున్నాను. సో, దీన్ని నేను సెలెక్ట్ చేసి కంట్రోల్-సి చేశాను. ఇప్పుడు ఇన్‌డిజైన్ తీసుకున్న తర్వాత నేనేం చేయాలనుకుంటున్నానంటే, నేను ఒక టెక్స్ట్ ఫ్రేమ్‌ని తీసుకోండి. తీసుకున్న తర్వాత నాకు హెడ్‌లైన్‌లో కావాలి కాబట్టి నేను పూర్తిగా ఇక్కడ వరకు నేను తీసుకున్నాను. ఇక్కడ నేను ఇది కంట్రోల్-వి చేశాను. కంట్రోల్-వి చేసిన తర్వాత నేనేం చేస్తానంటే వీటిల్ని కంట్రోల్-ఏ చేసి ఇక్కడ ఏరియల్ బ్లాక్‌లో ఇక్కడ ఏం చేస్తానంటే దీని తాలూకా సైజ్‌ని నేను ఇంకా ఇక్కడ పెంచుకుంటాను. ఓకే. ఇక్కడ నేను ఇలాగా పెట్టుకున్నాను హెడ్‌లైన్. ఓకే. సో, ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇక్కడ ఒక హెడ్‌లైన్‌ని రెడీ చేసుకున్నాను నేను. మరి హెడ్‌లైన్ తర్వాత నాకు నెక్స్ట్ ఉంటుంది కదా! సో, అది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కూడా మనం టెక్స్ట్‌ని కంట్రోల్-సి చేసి ఇక్కడ నేను ఇన్‌డిజైన్‌లో ఏం చేస్తానంటే మళ్ళీ ఒక టెక్స్ట్ ఫ్రేమ్ లాగా మనకి ఇక్కడ వరకు నేను చేస్తాను. ఇక్కడ మళ్ళీ నేను కంట్రోల్-వి చేస్తాను. ఇది కూడా ఏం చేస్తానంటే నాకు ఏరియల్ రెగ్యులర్ అని ఇస్తాను. సో, ఈ మ్యాటర్ అనేది కాస్త ఏం చేస్తానంటే ఒక ఫాంట్ తాలూకా సైజ్‌ని నేను ఇక్కడ పెంచుకున్నాను. ఓకే. దాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే ఎక్కడైతే అది అమెండ్‌మెంట్ ఇచ్చారో ఆ ఏరియా దగ్గర నేను ఫ్రేమ్‌ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇంక దాని తర్వాత దాని రిలవెంట్ పిక్చర్ అనేది మనకి కావాలి. అర్థమైందా? సో, దాని తాలూకా పిక్చర్ అనేది కావాలి ఇక్కడ. సో, పిక్చర్ కావాలి కాబట్టి సో, నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ తీసుకొని దీన్ని మనం సేవ్ పిక్చర్ అని చెప్పి నేను డెస్క్‌టాప్ దగ్గర పిక్చర్ 1 అని ఇది సేవ్ చేసుకున్నాను.
సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ నేను ఇమేజ్ పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఇమేజ్ని పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజ్ నేను ఈ టెక్స్ట్ ఫ్రేమ్ని కాస్త టెక్స్ట్ని సైజ్ తగ్గించుకుంటాను. ఎందుకనంటే నేను ఇక్కడ దీని తాలూకా టెక్స్ట్ ఫ్రేమ్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ తాలూకా సైజ్ని ఇలాగ పెట్టుకున్నాను. అలాగే ఇది కూడా నేను ఏం చేస్తానంటే ఇది కూడా పెట్టుకొని ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత దానికి కొంత మ్యాటర్ ఏదో ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఈ మ్యాటర్ని నేను కంట్రోల్ C చేశాను. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ కంట్రోల్ V చేస్తున్నాను. సో టెక్స్ట్ తాలూకా సైజ్ని కొంచెం సైజ్ పెంచుకున్నాను. ఆ తర్వాత ఇలాగ నేను పెట్టుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది. సో దీన్ని నేను ఇక్కడ కంట్రోల్ C చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు ఇది తీసుకొని నేను కంట్రోల్ V చేశాను. కంట్రోల్ V చేసిన తర్వాత ఈ మ్యాటర్ని నేను కాస్త సైజ్ పెంచుకొని ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే
ఈ టెక్స్ట్ ఫ్రేమ్ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే 1 2 3 4 సో 4 అంటే మళ్ళీ తేడా వచ్చేసింది. సో ఇక్కడ సో 3 అయితే ఇక్కడ నాకు సరిపోయింది. ఇక్కడ కంటెంట్ ఆఫ్ మ్యాటర్ అంటే నాకు ఇది అయిపోయిన తర్వాత నేను దీన్ని ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇలాగా జస్టిఫికేట్ అనేది మనం అలైన్మెంట్లోనే చేసేయాలి. ఎందుకంటే న్యూస్ అనేది నాకు ఎగ్జాక్ట్గా ఆ అలైన్మెంట్లోకి రావాలి. అప్పుడే మనకు అది న్యూస్ కింద మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. అర్థమైందండి? అంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక షీట్లో మనం తీసుకున్నప్పుడు ఆ షీట్ బట్టి అంటే అక్కడ మనకి అంటే జనరల్గా ఎంత పెద్దది పెట్టాం కానీ దీనికన్నా సైజు మనం కొంత చిన్నది మనం పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సెకండ్ న్యూస్ దగ్గరికి వెళ్తున్నా. ఓకే, సో సెకండ్ న్యూస్ ఏంటంటే నాకు ఇక్కడ ఫర్ సపోజ్ ఇది ఒక సెకండ్ న్యూస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను టెక్స్ట్ ఫ్రేమ్ తీసుకొని నేను ఈ బ్లాక్ వరకు తీసుకొని Ctrl+V చేశాను. Ctrl+A చేసి ఇక్కడ ఏరియల్ బోల్డ్ పెట్టుకొని నేను దీన్ని టెక్స్ట్ తాలూకా సైజుని ఇలా నేను పెట్టుకున్నాను. అలాగే దీన్ని సెంటర్లోకి పెట్టుకున్నాను. సో ఇది ఏం చేశానంటే ఇక్కడ ఇది కూడా ఎగ్జాక్ట్గా ఇలా నేను అలైన్మెంట్ పెట్టుకున్నాను. అయితే ఇక్కడ థిక్గా ఉంది, ఇలా లేదు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్లాక్లో పెట్టేసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఇలా వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ మరి కంటెంట్ ఉంది కదా. సో ఇక్కడ ఒక చిన్న కంటెంట్ ఉంది, దాన్ని Ctrl+C చేసి ఇక్కడ మళ్ళీ మనం టెక్స్ట్ ఫ్రేమ్ని తీసుకొని ఇక్కడ Ctrl+V చేయండి. సో ఇక్కడ Ctrl+A చేసి ఇక్కడ ఏరియల్ అని చెప్పేసి ఏరియల్ రెగ్యులర్ అని పెట్టుకొని దీన్ని ఒక ఇలా పెట్టుకొని జస్టిఫికేషన్లో మనం పెట్టుకొని దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకోండి. సో అది అయిపోయిన తర్వాత నాకు ఇమేజ్ కావాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే ఈ ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి సేవ్ యాస్ పిక్చర్ అని చెప్పి డెస్క్టాప్లో సేవ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫైల్లోకి వెళ్ళి
ప్లేస్లోకి వెళ్తాను. ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను ఇలాగా ఇమేజ్ని ఇలా సెట్ చేస్తాను. ఈ ఇమేజ్ దగ్గర ఈ కాలం వరకు పెట్టుకుంటాను, ఎందుకంటే దానికి దీనికి ఇక్కడ ఆ కాలం తాలూకా గ్యాప్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ మ్యాటర్ ఉంది మనకు అందులో. సో ఆ కంటెంట్ ఆఫ్ మ్యాటర్ని నేను ఇక్కడ కంట్రోల్ C చేసి ఇక్కడ నేను టెక్స్ట్ ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ ఈ బాక్స్లో నేను అది కంట్రోల్ V చేస్తాను. చేసిన తర్వాత దీన్ని ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ 2 టెక్స్ట్ కాలమ్స్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ A చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ఇలా చెప్పి ఇలాగ జస్టిఫికేషన్లో మనం అలైన్మెంట్ కరెక్ట్గా మనం అంటే ఆ న్యూస్కి సరిపోయేటట్లాగా మనం ఎక్కడ గ్యాప్ లేకుండా, అంటే మనం న్యూస్ హెడ్లైన్స్ని చేస్తున్నాం. సో చేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడా కూడా మనకు అసలు ఎటువంటి ఇది కూడా మనకి అక్కడ ఉండకూడదు. అర్థమవుతుందా? సో అందుకనే మనం ఇక్కడ తయారు చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? అంటే డిపెండ్స్ ఆన్ బట్టే మనకు అది ఎంతవరకు మనం చేయగలుగుతాము అనేది చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వర్డ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ నేను ఒక హెడ్లైన్ తీసుకొని ఇది ఇక్కడ కంట్రోల్ C చేసి ఈసారి ఏం చేస్తానంటే నేను టెక్స్ట్ ఫ్రేమ్ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను తీసుకొని ఇక్కడ నేను కంట్రోల్ V చేసి కంట్రోల్ A చేసి ఏరియల్ బ్లాక్ అని పెట్టుకొని దీని హెడ్డింగ్ని ఇక్కడ ఇలా పెట్టుకొని దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఓకే,
సో అది అయిపోయిన తర్వాత నేను అక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఒక టెక్స్ట్ కంటెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది కూడా Ctrl+C చేసి ఇక్కడ నేను టెక్స్ట్ ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ Ctrl+V చేసి ఇక్కడ నేను ఏరియల్ బోల్డ్ కూడా కాదు, రెగ్యులర్ పెట్టుకొని సైజ్ పెంచేసి టెక్స్ట్ ఫ్రేమ్ సైజుని ఇక్కడ ఇలాగా పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేసి సేవ్ పిక్చర్ అని ఇక్కడ నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి ఇమేజ్ని తీసుకొని ఇక్కడ ఈ ఇమేజ్ని జాగ్రత్తగా ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇలా సెట్ చేయాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది కాబట్టి సో ఇదంతా Ctrl+C చేసి ఇక్కడ నేను చెప్తుంది ఒక ఎగ్జాంపుల్, ఇలాగ చేసుకోవచ్చు. కానీ ఇంకా మనకు కావాలనుకుంటే డిపెండ్ ఆన్ మనం న్యూస్ని బట్టి మనం అక్కడ ఏం చేయొచ్చు అంటే ఆ పార్ట్స్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని ఇక్కడ మీరు ఏంటంటే అది చూసుకోవాలి, మనకి ఎక్కడ వరకు ఎంతవరకు మనకి కావాలి పారాగ్రాఫ్ ఏంటి అనేది అలైన్మెంట్స్ బట్టి, కంటెంట్ ఆఫ్ మ్యాటర్ బట్టి మనం ఎలాగా తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది మెయిన్. ఓకే, ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం ఇదేదో మనకి మరొక న్యూస్ ఉంది, అది నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ
ఏరియల్ బ్లాక్ అని పెట్టేసి అది హెడ్డింగ్ని పెంచేసి సో ఇది ఏం చేయాలంటే మనం ఇలా ఇక్కడ పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ కంటెంట్ ఆఫ్ మ్యాటర్ మళ్ళీ ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ C చేసి ఇక్కడ టెక్స్ట్ ఫ్రేమ్ని ఇలా పెట్టుకొని సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఫ్రేమ్ని సెలెక్షన్ చేసుకొని దీన్ని ఇక్కడ కాలం కింద ఇలా పెట్టుకున్నాను అనుకోండి. కాలం తీసేస్తే సో ఇక్కడ ఓకే. సో ఇక్కడ నాకు ఇక్కడ టెక్స్ట్ ఫ్రేమ్ని ఇది ఏరియల్ బ్లాక్లోకి వెళ్ళి టెక్స్ట్ సైజ్ కాస్త పెంచి ఇలా పెట్టుకొని ఇదొక హెడ్లైన్ కింద ఇక్కడ మనం పెట్టుకోవాలి. సో ఇప్పుడు నాకేంటంటే ఇమేజ్ కావాలి. సో కాబట్టి ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్తే
ఓకే. దాని తర్వాత అంటే ఇందులో మనం న్యూస్ని సెట్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన పని అనమాట. అంటే ఎక్కడా కూడా మనకి ఏది లేకుండా మనం ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి సో ఇక్కడ మళ్ళీ తీసుకొని
ఇక్కడ జూమ్ టూల్తో జూమ్ చేసి ఎగ్జాక్ట్గా ఇవన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని వీటికి నన్నులో పెట్టుకోవాలి. ఓకే, తర్వాత కంట్రోల్ సి చేసి పేస్ట్ ఇన్ ప్లేస్ చేసుకోవాలి. క్లాస్ అవుతుంది, ఆన్లైన్ క్లాస్ అవుతుంది. అయిపోతుంది. నువ్వే చదివేస్తున్నావా? అమ్మో, ఆ. అలాగే. ఓకే, ఇంకా మనకి ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉండిపోయి న్యూ స్లైడ్లో. సో ఆ గ్యాప్స్ను కూడా మనం ఏం చేయాలంటే ఫిల్ చేసేయాలి యాక్చువల్గా. ఓకే, సో ఫిల్ చేసేయాలి కాబట్టి మనం ఎక్కడికి మనం గ్యాప్ అయితే ఉన్నదో ఆ ఏరియాలోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక హెడ్లైన్ లాంటి టైప్ది ఇక్కడ అది పేస్ట్ చేసుకొని ఏరియల్ బ్లాక్ అని చెప్పేసి అది కొంచెం పెద్దదిగా ఒక 3 లైన్స్లో మనకు వచ్చే విధంగా అక్కడ మనం ఫిల్ చేసుకోవాలి.
ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఇంకా ఇక్కడ ఒక చిన్న ఇదిలాగా ఉండిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్లేస్లోకి వెళ్ళిపోయి ఈ చిన్న బ్లాక్లో ఇది నేను ఇలాగా సెట్ చేసేస్తాను. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి
ఇక్కడ ఏదో నేను ఇలాగా ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా మనం హోల్ షీట్ అంతా చూస్తే మనకి మొత్తం ఒక న్యూస్లెట్లో ఎలాగైతే మనకు ఒక షీట్ అంతా న్యూస్ క్రియేట్ అవుతుందో అలా మనం ఇక్కడ ఇది తయారు చేసుకోవడం జరిగిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే నాకు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫైల్లోకి వచ్చి ఎక్స్పోర్ట్ అని చెప్పి నాకు ఇది పీడిఎఫ్లో కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని జేపీజీలోనైనా పీడిఎఫ్లోనైనా మనం పెట్టుకొని సో నేను ఇక్కడ సేవ్ చేస్తాను. ఓకే, ఎక్స్పోర్ట్ అని చెప్తాను. సో ఎప్పుడైతే చెప్పానో నాకు ఇక్కడ ఇక్కడ చూసారా నాకు ఇందాకలాగేం లేదు. సో డైరెక్ట్గా నాకు ఇక్కడ న్యూస్ పేజ్లో ఎలాగైతే మనకి న్యూస్ అనేది ఇక్కడ వస్తుందో సో ఆ రకమైన స్టైల్ని మనం ఇక్కడ తీసుకురావడం జరిగిపోయింది. అంటే ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఇలాగా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్డిజైన్లో ఇక్కడ మనకు కావాల్సినవి మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే.